వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు హరే కృష్ణ. మనం ఇందాక చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇస్కాన్ మందిరాలే కాదు, వైష్ణవ మందిరాల్లో అనేక ఆలయాలు. ఉదాహరణకి అక్కడ విశాఖపట్నం దగ్గర సింహాచలం అనేది వరాహ నరసింహస్వామి. చాలా చోట్ల కూడా బృందావనంలో ఎన్నో వందల మందిరాల్లో భగవంతుడికి ప్రతి సంవత్సరం ఈ మాసంలో దేన్నైతే మనం ఎండాకాలం, పీక్ సమ్మర్, ఎండలు గరిష్టంగా ఉండేటువంటి ఈ మాసంలో భక్తులు అనాది కాలంగా చందన యాత్ర, భగవంతుడికి చందన సేవ, చందన యాత్ర జరుపుతారు. మనం ఈరోజు భగవద్గీత ఒక శ్లోకం చదివి ఈ చందన యాత్రకి సంబంధించిన కొన్ని విశేషాలు మనం మాట్లాడుకున్నాం. మామూలుగా ట్రైనింగ్ లేని వాళ్ళకి, సాధన చేయనటువంటి వాళ్ళకి నియమిత రూపంలో కొంతమంది ఇప్పుడు ఏదో ఆదివారం వచ్చి ఒక అరగంట వెళ్ళిపోయి మనం విషయాలు వినకుండా ఏదో కొద్దిగా హరే రామ హరే కృష్ణ దాన్ని అంటారు ప్రాకృత భక్తి. ప్రాకృత భక్తి అంటే మనకి విషయాలు ఏం తెలియదు, ఏదో ఇస్కాన్ మందిరంలోకి వచ్చాం కాబట్టి ఏమైంది ఆయనకి, ఏదో ఇస్కాన్ మందిరంలోకి వచ్చాడు, ఇక్కడ హరే రామ హరే కృష్ణ. అదే అయ్యప్ప గుడికి వెళ్తే స్వామియో చరణం అయ్యప్ప, ఆడికి వెళ్ళి ఎక్కడికి పోతే ఆ కేకలు వేస్తూ ఉండడం. అట్లా కాదు పద్ధతి. ఏంది అసలు భగవద్గీతలో ఏం రాసింది? మన ఆచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు, గొప్ప గొప్ప మన సనాతన ధర్మం ఉండే ఆచార్యులంతా కూడా వాళ్ళు ఎలా భక్తి అనేటువంటిది మేము చదువుతూ ఉంటాం. మీరు డిగ్రీ చదువుతారు, 10th క్లాసు, 12th క్లాసు, ఆ తర్వాత డిగ్రీ, ఒక లైన్లోకి వెళ్ళిపోతారు. ఆర్ట్స్, కామర్సు, ఇంజనీరింగ్ సైడు, మెడికల్ సైడు పోతూ ఉంటారు కదా, ఒక లైన్కి వచ్చేస్తారు. అంటే చెప్పాలనుకున్న పాయింట్ ఏమో ఇన్నేళ్ళు 10 ఏళ్ళు చదివి, 12 ఏళ్ళు చదివి, 12 తర్వాత ఇంకో 3 ఏళ్ళు, 15 ఏళ్ళు ఒక చిన్న సబ్జెక్టు మనం ఏదో కంప్యూటర్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చిన్న చదువుతున్నాం. మరి భగవంతుడి గురించి మనం సిస్టమేటిక్గా అది కూడా చదవాలి కదా. మామూలు సబ్జెక్టులే మనం 15 ఏళ్ళు రోజు పోయి అన్నీ నేర్చుకుని టీచర్ల దగ్గర పుస్తకాలు చదివి ల్యాబ్కి వెళ్ళి అని. అదే రకంగా భగవంతుడి గురించి అది అన్నిటికంటే టఫ్ టాపిక్, అన్నిటికంటే అల్టిమేట్. అంటే ఏది నేర్చుకున్నా దొరకనటువంటిది మీరు భగవద్గీత నేర్చుకున్నట్లయితే మీకు అన్ని విషయాల గురించి మీరు అన్నీ చదివి మీరెవరో తెలీదు, మీకెందుకు దుఃఖాలు వస్తున్నాయో తెలీదు, చచ్చిన తర్వాత ఏమవుతుందో తెలీదు, మనం ఎలా మన బుద్ధిని, మన నీచపు ఆలోచనల్ని ఎలా మార్చుకోవాలో తెలీదు, అంత అయోమయంగానే పోతుంది. చదువులో మాత్రం ఎంటెక్ అయిపోయింది,
కానీ తలకాయ మాత్రం గందరగోళం కదా, ఎందుకంటే ఆ చదువు మనం నేర్చుకోలేదు కదా. దీన్ని ఏమంటారు, భగవద్గీతని మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, మనలో మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చేది. ఇప్పుడు ఏ విధంగా ఒక 5 ఏళ్ల పిల్లాడికి మీరు పెళ్లి గురించి చెబితే వాడికి ఏం తెలుస్తుంది? 5 ఏళ్ల కుర్రాడికి వాడికి ఇటువంటి ఆలోచనలు లేవు 5 ఏళ్ల వయసులో. అదే మనం ఎదగకపోతే దేవుడి గురించి మనకేం తెలుస్తుంది? మనం తమో గుణంలో ఉండి రజో గుణంలో ఉండి మనం మన తప్పుడు ఆలోచనలతో ఉండి దేవుడి మీద మనం ఏం అభిప్రాయం కలిగి ఉంటాం. అంటే ఇది కూడా ఒక ట్రైనింగ్ సాధన. ఈ 6వ అధ్యాయంలోనే అర్జునుడు అంటాడు, సార్ ఇప్పుడు మనం చదవబోయే శ్లోకం ధ్యాన యోగం. అందరూ ఏదో దేవుని మీద ధ్యానం చేయాలని చూస్తూ ఉంటారు, కానీ మీరు అసలు భగవద్గీత 6వ అధ్యాయంలో ఈ ధ్యాన యోగం చదివినట్లయితే ఏమైంది, కృష్ణుడు ఏం చెబుతున్నాడు, అర్జునుడు ఏం వింటున్నాడు, అది విన్న తర్వాత అర్జునుడు ఏమంటున్నాడు, ఇవన్నీ చూస్తే అసలు ఈ ధ్యాన యోగం అనేటువంటిది ఈ కలియుగానికి పనికి రాదు. అది 5000 సంవత్సరాల క్రితం ధ్యాన యోగాన్ని అర్జునుడు 5000 సంవత్సరాల క్రితం అప్పుడు పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి ధ్యానం చేయడానికి. అంత ప్రశాంతమైన వాతావరణం, అంత చక్కటి మనుషులంతా కూడా చక్కగా బతుకుతున్నారు 5000 సంవత్సరాలు. ఆ రోజుల్లోనే అయ్యా ఇది ఏం పనికి వస్తుంది ధ్యాన యోగం అన్నాడు. మరి ఇప్పుడు జనాలు మెడిటేషన్ అని లేదా యోగా అని, అంటే మీకు తెలియడం కోసం ఇదే అధ్యాయంలో ఆయన అర్జునుడు అంటాడు. ఇదంతా విన్న తర్వాత అసలు కృష్ణుడు ధ్యానం అంటే ఏం చెప్పాడు, నువ్వు ఏకాంతంలోకి వెళ్ళిపో, మొగుడు పెళ్ళాం బిడ్డలు కుటుంబం ఉద్యోగాలు వదిలేయమంటున్నాడు ఆయన. ధ్యాన యోగానికి పోవాలంటే మీరు కుటుంబాన్ని వదిలేయండి, మీరు ఉద్యోగాన్ని వదిలేయండి, కేర్ ఆఫ్ హిమాలయాస్ లేదా కేర్ ఆఫ్ ఎక్కడికి ఏకాంతానికి వెళ్ళిపోవాలి. లేకపోతే మీదంతా కూడా బోగస్ ధ్యానం, ఫార్స్. అంటే మీరు ధ్యానం ద్వారా ఏం పొందాలో అది మీరు పొందలేరు అని కృష్ణుడు క్లియర్గా చెబుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ కృష్ణుడు, నువ్వు ధ్యానం చేయాలంటే మొట్టమొదట ఇల్లు వదిలిపెట్టు, కుటుంబాన్ని వదిలిపెట్టు, ఉద్యోగాన్ని వదిలిపెట్టు, పట్టణ జీవితాన్ని వదిలిపెట్టు. అది ప్రాక్టికల్ కాదు కదా. ఆల్రెడీ ఈ 3 మాటలు చెప్పాడు అంటే అయితే ఇది మనకు కాస్తారు అంటే అయిపోయింది కదా. పట్టణంలో ఉండి ధ్యానాలు చేయమాక, నువ్వు కుటుంబంలో ఉండి ధ్యానాలు చేయ. పిల్లాడు ఏడుస్తున్నాడు, పెళ్ళాం వచ్చి ఏం సార్ ఇంకా పాలు రాలేదు, అది లేదు, ఇంకా అది ఇది. అప్పుడు మీరు ధ్యానం ఏం చేస్తారు, ఎలా ఆత్మస్థాయికి ఎలా ఎదుగుతారు? అంటే నాట్ ఏ వెరీ ప్రాక్టికల్ పవర్ఫుల్ టెక్నిక్. అది బలమైనటువంటి మార్గం కాదు, అది సులభమైనటువంటి మార్గం కాదు, ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి మార్గం. అందుకని అర్జునుడు అంతా విన్న తర్వాత యోగా త్వయా ప్రోక్త, ఏ ధ్యాన పద్ధతిని అయితే ఓ కృష్ణ నువ్వు వివరించావో, యోయం యోగా త్వయా ప్రోక్త మధుసూదన ఏతశ్యామన పశ్చామి చంచలత్వం స్థితిని స్థిరం. నాకు అనిపిస్తుంది ఈ యోగ పద్ధతి ఇది అందరి మనుషులు ఒకడెవడని చేయగలుగుతాడేమో, కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి మార్గం కాదు అని అర్జునుడు ఆ కుండ బదలు కొట్టినట్టు ఆయన చెబుతాడు. యోగం త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన. ఓ కృష్ణ, మధుసూదన ఓ కృష్ణ. చంచలత్వం, ఈ మనస్సు ఎంత చంచలంగా ఉంటుందంటే ఏం ధ్యానం చేస్తాం కూర్చొని మనం అంటే. అప్పుడు అర్జునుడు కృష్ణుడు జవాబిస్తాడు. ఆయన శ్రీ భగవాన్ వాచ, కృష్ణుడు మాట్లాడినప్పుడల్లా ఆ వ్యాసదేవుడు భగవద్గీతని సంకలనం చేసినటువంటి వ్యాసదేవుడు అర్జునుడు మాట్లాడితే అర్జునుడు అన్నాడు, ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయుడు మాట్లాడితే సంజయుడు అన్నాడు. భగవద్గీతలో 4 మాట్లాడతారు, ఎక్కువ మాటలు కృష్ణుడు అర్జునుడి మధ్య. కానీ ప్రారంభంలో ఆఖరిలో ఈ విషయం
ధృతరాష్ట్రుడు సంజయుడి మధ్య కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. ఆయన మహాభారత యుద్ధంలో మొదటి రోజు కృష్ణార్జునుల మధ్య ఏమి వార్తాలాపం జరిగిందో అది భగవద్గీత. నలుగురు పేర్లు వస్తాయి. వాళ్ళు మాట్లాడినప్పుడల్లా వాళ్ళ పేరు వస్తుంది. ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయుడు అన్నాడు, అర్జునుడు అడిగాడు, అర్జునుడు అన్నాడు. కానీ కృష్ణుడు అన్నప్పుడు ఆయన కృష్ణ ఉవాచ అలా శ్రీ భగవాను వాచ అంటే దేవాది దేవుడు అయినటువంటి కృష్ణ భగవానుడు అన్నాడు. అంటే ఇంక మీరు మీ సొంత తెలివితేటలు ఉపయోగించక్కర్లేదు. ఈ సొంత తెలివితేటలు అవి ఎందుకు పనికిరావు. మనం భగవంతుడు చెప్పిన మార్గాన్ని పట్టుకోగలిగితే మనం వేగంగా తిన్నగా మనం విజయవంతంగా మన యోగి కాగలుగుతాం. కాబట్టి అప్పుడు ఏమన్నాడు ఆయన, అసంశయ అర్జునుడు శ్రీ భగవాన్ వాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. నువ్వు చెప్పింది కరెక్టే అర్జున. నువ్వు ఈ చెంచులైన మనస్సుని మనం ధ్యానం ద్వారా పట్టుకోవడం కష్టం. కానీ అభ్యాసనతు కౌంతేయ వైరాగ్యణ చ ఈ రెండు పదాలు వాడతారు. అభ్యాసనతు అంటే ధ్యానం కాదు, కానీ ఇంకో పద్ధతి, నేను చెప్పిన పద్ధతిని నువ్వు అభ్యాసం చేయాలి. ధ్యానం అనేది అది కూడా ఒక పద్ధతి, కానీ అది కష్టం. నువ్వే అంటున్నావు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అసంశయం మహాభావ భగవాన్ ఎస్ అర్జున నువ్వు చెప్పింది కరెక్టే. కాబట్టి ఆయన మరి కృష్ణుడు ఈ ధ్యాన యోగాన్ని ముగిస్తూ అసలు ఏం రికమెండ్ చేస్తున్నాడు చెప్పాడు. ధ్యానం అంటే రకరకాల మనుషులు వాళ్ళని నిజంగా మీరు అంటే నేను ధ్యానం చేయాల్సింది అలా కృష్ణుడు ధ్యానానికి ఈ పద్ధతి. నేను జ్ఞానయోగిని కావాలా, జ్ఞానయోగిని అంటే ఏం జ్ఞానాన్ని పొందాలా, ఏం జ్ఞానం పొందితే మీరు జ్ఞానయోగి అయినట్లు లెక్క. జ్ఞానయోగి అయ్యి మళ్ళీ ఎక్కడికి రావాలా. అల్టిమేట్లీ మీరు యోగి అయ్యారంటే మీరు ఎలాంటి కంప్లైంట్ చేయకూడదు. యోగి అని మీలో మీరు సుఖంగా ఉన్నారు. కన్ను పోయిందా, కాలు పోయిందా, పెళ్ళం వదిలేసిందా, మన దరిద్రం పట్టిందా, అందువల్ల నేను సంతోషంగా లేను, మీరు యోగి కాదు. యోగి అంటే బయట పరిస్థితులు ఏమన్నా అవుతూ ఉండొచ్చు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. ఆ విషయం కూడా ఇక్కడ వస్తుంది. ఆయన అంటాడు యం లద్వా చాపరం లాభం మన్యతే నాదికంతట. ఎవడైతే నిజంగా యోగి అవుతాడో అతనికి లోపల ఆనందం ఎంత కలుగుతుందంటే ఆ వ్యక్తి భయంకరమైన దుఃఖాలు వచ్చినా కూడా ఆయన మొహం నుంచి చిరునవ్వు అనేటువంటిది పోదు. ఆయన తన లోకంలోకి వెళ్ళిపోయినాడు, ఆయన సమాధిలోకి పోయినాడు, ఆయన సంతోషంగా ఉంటున్నాడు. వస్తుంటాయి, పోతూ ఉంటాయి. పెద్ద మందిరం కట్టేయచ్చు, కోర్టు కేసులో పడిపోయి చక్కర్లు కొడుతూ ఉండొచ్చు. కానీ మీరు నిజంగా యోగి అయినట్లయితే మీరు మీ పద్ధతులు సుఖంగా బతుకుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈరోజు చందనయాత్ర అని చెప్పాం మీకు. రేపు ఆఖరి రోజు. గత 3 వారాల నుంచి ఈ చందనయాత్ర జరుగుతుంది. అటు చూస్తున్నారు చాలామంది ఆ సదవకాశాన్ని తీసుకుని వాళ్ళంతా చక్కగా భగవంతుడికి ప్రేమగా చందనాన్ని అరగదీస్తున్నారు. రేపు భగవంతుడు బాగా పట్టిస్తారు. అది అంటే భగవంతుడిని మనం సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది. భగవంతుడు మనం సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే మన సంతోషం పెరుగుతుంది. అంటే భగవంతుడు మనతో ఇచ్చిపుచ్చుకునే ఏ విధంగా ఉంటుంది. ఆయనకి ఏమైనా చేస్తుంటే ఆయన గమ్మున ఉంటాడా అయింది భగవంతుడు. అంటే ఇక్కడ భగవంతుడు ఆయన రకరకాల యోగాలు చెబుతూ ఆయన ఆఖరిలో ఆయన అంటాడు. ఎవరు చెబుతారు? భగవద్గీత 6వ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. వీళ్ళందరి చేత వారం రోజుల నుంచి బట్టి కొట్టండి కంఠస్థం చేయండి, మళ్ళీ చెప్పించి మనం రోజు ఒక్కసారి 100 శ్లోకాలు అంటే కంఠస్థపట్లేము. కాబట్టి రోజుకి ఒక 15 శ్లోకాలు ఈ వారం అంతా అదే చదవడం. అక్కడికి ఆగిపోలేదు. అది ఈ వారం అంతా చదవ మళ్ళీ రొటేషన్లో మళ్ళీ వస్తుంది. జీవితంలో ఎన్ని మాటలు చదువుతాం ఈ విధంగా. ఎంత
దద్దమ్మైనా కూడా మనం ఎంత మొద్దుబారిన తలకాయ ఉన్నా కూడా ఎవరైతే భగవద్గీత శ్లోకాలని రోజు చదువుతూ ఉంటారో ఆ భగవద్గీత శ్లోకాల్లో ఉండేటువంటి పవర్ శక్తి వల్ల ఎంత పనికి మాలినాడైనా ఎంత నీచుడైనా ఎంత బుద్ధి లేనివాడైనా ఆ శ్లోకాలు ఆ సంస్కృత శ్లోకాలు ఆ భగవంతుడి నోటి నుంచి వచ్చిన శ్లోకాలు మన చైతన్యాన్ని మన చైతన్యంలో క్రాంతి విప్లవాన్ని తీసుకొస్తాయి. ఎనివే ఈ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. అంటే 46, 47 6వ అధ్యాయానికి ముగింపు శ్లోకాలు అంతే కదా. 6వ అధ్యాయం 47 శ్లోకాలు అంటే 46, 47 ముగింపు శ్లోకాలు 6వ అధ్యాయానికి. భగవద్గీత ముగింపు అది వేరు, మళ్ళీ 18వ అధ్యాయం. కానీ 6వ అధ్యాయం ముగింపులో భగవంతుడు మళ్ళీ తేట తెల్లని చేస్తున్నాడు. 46, 47 అంటే ధ్యాన యోగం అంతా చెప్పాడు. ఆఖరిలో నువ్వు ఇది జయవయ్య బాబు ఫినిష్ కంక్లూజన్ అంటే కంక్లూజన్. ఇప్పుడు నేను ప్రవచనం అంతా ఇచ్చిన తర్వాత నేను కూడా కంక్లూజన్ ఇస్తాను. నేను సొల్లు కబుర్లాగా గంట అంతా మాట్లాడి ఈ సాయి నాకేం చెప్పాలని చూశాడు. మీకు అదేం లేదు. నా క్లాస్ ఏంటంటే నేను చెప్పాలనుకునేది మీరు అంగీకరిస్తారో లేదో, నేను చెప్పాలనుకునేది మాత్రం మీకు స్పష్టం చేస్తుంది అంతే కదా. అది మీరు అంగీకరిస్తారా ఆచరిస్తారా దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. యథేష్టతి తదాకురు. భగవద్గీతను ఉన్నట్టుగా చెప్పడం మా పని. అది మీరు ఇప్పుడు తయారుగా ఉన్నారా, ఈ జన్మలో తయారుగా ఉన్నారా, మళ్ళీ వచ్చే జన్మకి పోస్ట్ పోన్ చేసుకుంటారా, కానీ ఎప్పటికైనా మీరు భగవద్గీతని ఉన్నట్టుగా స్వీకరించాల్సి వస్తుంది. మీ సొంత మార్గాల్లో మీరు ఈ సంసారం నుంచి బయటపడలేరు. అంటే 6వ అధ్యాయంలో 46లో భగవంతుడు ఆయన చెబుతున్నాడు, తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యాసధికా యోగి తస్మాద్ యోగి భవార్జున. రకరకాల శబ్దాలు వాడుతూ ఏమన్నాడు, తపస్విభ్యో అధికో యోగి. తపస్సు చేసేవాళ్ళకంటే నా భక్తిలో ఉన్నవాడు మేలు. యోగి అంటే కృష్ణుడితో కలిసి ఉన్నవాడు. నీకు తపస్సు చేయడం చేత కాకపోవచ్చు. తపస్సు చేయడం అంటే పోయి ఎండాకాలంలో మంటల్లో కూర్చుంటారా? ఎండాకాలంలో మంటల్లో కూర్చోవాలి తపస్సుకి, కోరికలు చావడానికి. లేదా శీతాకాలంలో బాగా హిమాలయాల్లో ఆ మంచులో ఇక్కడ దాకా కూర్చోవాలి. ఒక శ్వాస తీసుకోవడానికి మాత్రం ముక్కుని బయట పెట్టి ఇక్కడ దాకా కూర్చోగలరా? చస్తారు. అంత సులభం కాదు. ఎవడో ఒకడు ఉండొచ్చు. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అఘోరాలు అంట ఇక్కడ, నాగాబాబాలు. వాళ్ళు కొద్దిగా ఒకళ్ళు ఉండగలిగచ్చు. అక్కడ మామూలు మళ్ళాంటి వాళ్ళంతా ప్రాణం పోతుంది. ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి ఆ రకంగా రాలేదు. ఒకడెవడో వస్తూ ఉండొచ్చు. మనం సామాన్య వ్యక్తులం అయినా కూడా మీకు ఒక అవకాశం ఆ పద్ధతిలో పోకుండా కూడా దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని మీరు పొందవచ్చు. కాబట్టి ఏమన్నాడు ఆయన, తపస్విభ్యో అధికో యోగి. ఈ తపస్సు చేసే వాళ్ళందరినీ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎవడైనా మనం చేయలేం కాబట్టి. హిరణ్యకశిపుడు ఈ కాలు వేళ్ల మీద నిలబడి, మనం పాదంతో కాదు కాళ్ళు వేళ్ల మీద ఇట్లా నిలబడ్డాడు. ఎంతసేపు నిలబడతారట? ఈ వేళ్ల మీద నిలబడాల. ఆయన నిలబడి ఆ తర్వాత 2 చేతులు ఎత్తి కిందకి దించకుండా ఆయన అట్లాగే నిలబడి ఉండాలి. ఎంతసేపు అంటే అరగంట కాదు, గంట కాదు. ఆ దేవుడు దిగి వచ్చేదాకా, ఆ దేవుడు దిగి వచ్చాక చేయాలి. మీరు ఎందుకు వచ్చిందో బాబు, ఈ దేవుడు అక్కర్లేదు అని పోతారు అక్కడి నుంచి. కాబట్టి ఆయన కూడా ప్రాక్టికల్ కాదు. కాబట్టి ఆయన ఏమన్నాడు, తపస్విభ్యో అధికో యోగి. మనం భగవద్గీత ఉన్నట్లు వింటలేదు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ కలగటం లేదు, మనకి ఏం చేయాలో కూడా తెలియటం లేదు. కనుక భగవంతుడు తేల్చేస్తున్నాడు, తపస్సు చేయడం కంటే మనం ఆ కృష్ణుడు ఫోటో పెట్టుకుని ఆ కృష్ణుడిని
కృష్ణుడు దేవుడు, నాయన నువ్వు మమ్మల్ని కాపాడవయ్యా. అక్కడేం తపస్సు ఏం లేదు, కానీ మనసు పెట్టి కృష్ణుడు నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు భగవంతుడు ఏమన్నా చేయగలడు, భగవంతుడు ఏమన్నా చేయగలడు. అంటే తపస్సుభ్యో అధిక యోగి, తాపస్సుల కంటే నా భక్తుడు మేలు. అట్లా జ్ఞానిభ్యోపి, జ్ఞానుల కంటే. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం, వాడు ఏడాపెడా శ్లోకాలు చెప్పి కథలు చెప్పి ఆ గరికపాటి నరసింహరావు గారు లేదా పురాణం షణ్ముఖ శాస్త్రి గారు వాడు వీడు ఏడాపెడా శ్లోకాలు చదువుతుంటే నోరెళ్ళ పెట్టుకుని మనం చాలా గొప్ప పండితులు కాబట్టి వాళ్ళని మనం గురువుగా భావించడానికి కూడా తయారైపోతాం. ఇది ఏ అవసరం, అంత జ్ఞానం ఉంది ఆయనకి, అంత చిటుకులు చదువుతున్నాడు అని స్టోరీలు చదువుతున్నాడు. అదంత పాయింట్ అది కాదు. మీరేమైనా అట్లాంటివి వింటే అదంతా విన్న తర్వాత ఈయన ఏం చెప్పడానికి చూశాడు నాకు, అంతే కదా. ఆ టీవీలో మీరు ప్రవచనం వింటారు, భలే ఉంది, బాగానే చదువుతున్నాడు, ఆ స్టోరీలు ఈ స్టోరీలు ఆ శ్లోకాలు, ఆఖరిలో ఏం చేయమంటాడు, అదేం చెప్పడు మీకు, మిమ్మల్ని వదిలిపెడతాడు. ఎందుకంటే ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, అది చేయొచ్చు. ఇంకా ఆయన దగ్గర విని నేర్చుకున్నదే ఉంది. మనం ఎటో అది ఎవరికి తోచినట్టు చేస్తున్నాం అన్నాడు, లేదా ఎవరికి తోచినట్టు చేస్తున్నాడు. అంటే అది పద్ధతి. మనకి నిజమైనటువంటి ప్రవచనం అంటే భగవద్గీత పాఠాన్ని మీ తలకి ఎక్కిస్తున్నాడా లేదా, అంటే మీకు ఇష్టమైనా లేకపోతే ఇది సార్ పాయింట్. అందుకే కృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు, తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక. జ్ఞానుల కంటే కూడా తినగా కృష్ణుడిని అంగీకరించిన వాడు, అంటే నేను ఆ కృష్ణుడికి రోజు పూజ చేసుకుంటాను, నేను ఆ కృష్ణనామాన్ని రోజు నేను జపం చేస్తాను, నేను తింటే ఆ కృష్ణుడికి నైవేద్యం పెట్టినటువంటి తింటాను. నేను పెద్ద పెద్ద జ్ఞానం గురించే మాట్లాడాల, సింపుల్. కానీ ఇవి మీరు చేయగలిగితే నేను రోజు కృష్ణుని దర్శనం చేసుకోవాలా, రోజు కృష్ణనామాన్ని జపం చేసుకోవాలా, నేను తినేదేదో ఆ తృణమో ఫలమో నేను కృష్ణుడికి నైవేద్యం పెడతాను, దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే ఏది చేసినా కూడా కృష్ణుడితో ముడిపెట్టి చేయడం. ఏది చేసినా పాటలు పాడాలంటే పాటలు పాడచ్చు, కానీ మీరు ఎవరి పాటలు పాడతారు? మీరు బాగా తిండిపోతే అయితే మంచి మంచి తిండి తినాలంటే ప్రారంభంలో తప్పేం లేదు, కానీ ఆ తిండిని మీరు ఆ మాత్రం చేసుకుంటే, నేను కృష్ణుడికి నైవేద్యం పెట్టిన తిండి మాత్రమే తింటాను, ఆ మాత్రం మీరు నియమం పెట్టుకున్నట్లయితే. అలాగే మీరు పుస్తకాలు చదువుతారు, ఏది పడితే అది అంటే మనకి ఒక ఫోకస్ లేకుండా ఏది పడితే అది చదువుతాం. మళ్ళీ కంక్లూజన్ అరవింద్ గారి పుస్తకాలు చదివా, రమణ మహర్షి గారి పుస్తకాలు చదివా, అదే వివేకానంద గారి పుస్తకాలు చదివా, ఏందో తెలిసిందే. చెప్పడానికి మన దగ్గర పొట్టబొడిస్తే అక్షరం లేదు, ఏంటంటే కంక్లూజన్ లేదు. దేవుడు ఎవరు, దేవుడిని ఎలా పొందాలా అనేది బయటికి రావట్లేదు అక్కడ. చదవండి మీరు. మేమంతా కూడా ఈ కృష్ణుడి దగ్గరికి రావడానికి ముందు ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ మేము చేసాం. ఈ పరిశోధనలన్నీ ఆ వివేకానంద పుస్తకాలు చదివి, ఆ రమణ మహర్షి పుస్తకాలు చదివి, అరవింద పుస్తకాలు చదివి ఇవన్నీ. కానీ దేవుడు ఎవరనేది స్పష్టంగా చెప్పలేకపోతే ప్రయోజనం ఏంది? అడిగి చూడండి మీరు ఎవరైనా, దేవుడు ఎవరయ్యా అని ఏమంటారు వాళ్ళు? భగవద్గీతలో ఏముంది? జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్య అధిక యోగి. మనం ఎవడైనా వాడికి ఉండే ఆస్తులన్నీ కూడా పేదలకు పంచిపెడుతుంటే, వాడు దాన ధర్మాలు చేస్తుంటే మీరు ఆశ్చర్యపోతారు. వాడు నిజంగా ఎంత వైరాగ్యం ఉంటుంది, మంచిదే. కానీ ఆయన దేవుడు దొరుకుతున్నాడా లేదా, అది దేవుడి మీద ప్రేమ కలిగిందా లేదా, ప్రపంచం ప్రభావితమైంది మీ దానాలతో. అందుకని ఏమన్నాడు ఆయన, కర్మిభ్యాసధిక యోగి. దానాలు ఇచ్చే పరిస్థితి మీరు లేకపోవచ్చు, దానం ఇచ్చినంత మాత్రం దేవుడు దొరుకుతాడని చెప్పడానికి లేదు. ఏంటంటే ఆయన రికమెండ్ చేసిన మార్గం వేరుగా ఉంది భగవద్గీతలో. నన్ను పొందాలంటే అన్నాడు కదా ఆయన, నాహం వేద నా తపస్స నా దానేన. ఇక్కడ కూడా డైరెక్ట్గా చెబుతున్నాడు ఈ 11వ అధ్యాయంలో, నాహం వేద
ఎంత జ్ఞానాన్ని పొందినా నన్ను నువ్వు తెలుసుకోలేవు, పొందలేవు. నా నా తపస్సు అదే అదే పద్ధతిలో మళ్ళీ చదువుతున్నాడు కదా. ఇక్కడ కూడా అన్నాం కదా, తపస్సు అధిక యోగి. భగవద్గీత ఆ పద్ధతిలో, ఈ పద్ధతిలో, ఆ పద్ధతిలో, ఈ పద్ధతిలో భగవంతుడు ఫైనల్గా నువ్వు నేను చెప్పిన పద్ధతిలో ఎందుకు చేయవయ్యా అని అడుగుతున్నాడు భగవంతుడు. అది భగవద్గీత అయితే అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు పీక్కోవడానికి ఏం లేదు. అక్కడ మీరు పీక్కోవచ్చు. భగవద్గీతలో నాకు ఇది నచ్చింది, అది నచ్చింది. కానీ భగవద్గీతలో దేవుడు ఆయన చేయమన్నది నువ్వు చేస్తావా, చేయవా. ఆయన చేయమన్నది చేసావంటే నీకు దేవుడు ఎవరో తెలిసిపోతుంది. నీకు దేవుడితో సంబంధం ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది. ఆ సంబంధం దొరికినట్టయితే మనం కూడా ఇంకా జీవితంలో వదిలిపెట్టేది లేదు. అటు ఇటు మనం మిస్గైడ్, మిస్లీడ్ మనం అయ్యేది లేదు. ఇది అనుభవం కలుగుతుంది. అనుభవం కలుగుతుంటే వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు మనకు ఆ డౌట్ రాదు. కావాలని వాళ్ళని మనం కరెక్ట్ చేయగలుగుతాం, వాళ్ళని కరెక్ట్ చేయగలుగుతాం. భగవద్గీతలో చెప్పింది ఒకటైతే వాడెందుకు ఇట్లా చేస్తున్నాడు అనడానికి మనం చెబుతాం. కానీ వాడి నుంచి మనం నేర్చుకునేది లేదు. ఈ కుంభమేళ పోయాం కదా. కుంభమేళ పోతే నానా రకాల సంస్థలు నానా రకాల పనులు చేస్తున్నారు. మేము పోయి ఏం చేస్తున్నాం అక్కడ మాకు తెలుసు. కృష్ణుడు దేవుడు, మనం కృష్ణనామాన్ని కీర్తన చేయాలి. అంటే వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటేది ఏం లేదు, నేర్చుకోవడానికి ఏం లేదు కూడా. వాళ్ళు భగవద్గీతలో ఉన్నదన్నట్టు వాళ్ళు చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి. అంటే వాళ్ళందరి మధ్యలో తిరుగుతాం. మనం ఏ రకంగా పట్టణాల్లో ఉన్నా కూడా, మనం ఇంత గందరగోళంలో ఉన్నా కూడా మనం ఎలా ఒక యోగిలాగా బతకచ్చు. ఆ భగవంతుని భక్తిలో మనం ఆనందంగా జీవితాన్ని ఎలా గడిపేయచ్చు. కాబట్టి భగవంతుడు అన్నాడు, తపస్సు ద్వారా, తపస్సు చేయడం కంటే, జ్ఞానాన్ని పొందడం కంటే, తర్వాత అంటే ఇవన్నీ తపస్సు చేసి మళ్ళీ ఆఖరికి ఇక్కడికే రావాలి. జ్ఞానాన్ని పొంది 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 మళ్ళీ ఆఖరిలో అసలైన జ్ఞానం అంటే దేవుడు, కృష్ణుడు. తర్వాత మనం భగవన్నామం జపం చేయాలి, జ్ఞానం అది. ఏం చేస్తే దేవుడితో సంబంధం కలుగుతుంది, నువ్వు జపం చేయాలి, నాలెడ్జ్. ఏమంటారు, దేవుడి గురించి నాలెడ్జ్, దేవుని పొందడానికి గురించి నాలెడ్జ్. తర్వాత దేవుడిని పొందిన తర్వాత మనకేమవుతుంది, ఆ నాలెడ్జ్. మనం భక్తి చేసి చచ్చిన తర్వాత ఏమవుతుంది, భక్తి చేసి చచ్చిన తర్వాత ఏమవుతుంది, అది కూడా చెప్పగలగాలి జవాబు. వాడు హరే రామ హరే కృష్ణ అని తెచ్చాడు, వీడు ఓం నమ శివాయ అని తెచ్చాడు. అందరూ ఒక చోటికి, శరీరాలన్నీ ఒక చోటికి చేరుతాయి శ్మశానానికి. ఓం నమ శివాయ అన్నాడు, వాడు శ్మశానానికి పోతాడు శరీరం. కానీ ఆత్మలు ఎక్కడికి పోతాయి? ఓం నమ శివాయ ఆత్మ వాడిది ఎక్కడికి పోతాడు? ఈ హరే రామ హరే కృష్ణ వాడి ఆత్మ ఎక్కడికి పోతుంది? ఇంకో రకంగా వాడేవాడు సాయిబాబా, సాయిరామ్ వాడికి ఏం గతి పడుతుంది? మనకి తెలిసైంది ఈ విషయాలన్నీ. అందుకే భగవద్గీతలో అది కూడా చెబుతున్నాడు ఆయన. ఏం చెప్తాడు, యాంతి దేవా వ్రత దేవా పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య. 7వ అధ్యాయంలో భగవంతుడు ఎవడైతే దేవతలను పూజిస్తాడో వాడికి ఏం గతి పడుతుంది, ఎవడైతే పితరులను పూజిస్తాడో, ఎవడైతే పవర్ఫుల్ మనుషులు, పవర్ఫుల్ మనుషులు అంటే సాయిబాబా ఒప్పుకోవాలి, పవర్ఫుల్ మనిషి. ఆయన యోగి అనకపోవచ్చు, కానీ ఒక పవర్ లేకపోతే అంతమంది వెనకాల పడిపోతాయి. అంతమంది వెనకాల ఎందుకు పోతాయి, ఏదో పవర్ లేకపోతే. కానీ మనకి దేవుడు దొరికాడా, మనకి ఆనందం కలిగిందా? అటువంటి వాళ్ళు వినయంగా ఉంటాం. ఆనందం దొరికినవాడు వినయంగా ఉంటాం. మీరు కూడా ఇది పెద్ద నేనేదో గొప్పని కాదు, ఎవరైనా కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా చేసినట్లయితే. ఇంకొద్దిగా ఒక 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు చందన యాత్ర గురించి. ఇది ఏదో ప్రభుపాద ప్రారంభించినటువంటి ప్రోగ్రాం కాదు. ఇదేదో 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రోగ్రాం కాదు. మీరు వరాహ నరసింహస్వామి అక్కడ విశాఖపట్నం దగ్గర
యుగ యుగాల నుంచి ఉన్నటువంటి సింహాచలం అనేటువంటి క్షేత్రం అండి. అక్కడ దేవుడికి ఎన్ని కేజీలు 72 కేజీలు చందనం, 72 కేజీలు చందనం. దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఎంతమంది పని చేయాలా? 72 కేజీలు ఆ పేస్ట్ అంతా తయారు చేయాలంటే దేవుడికి ఆ చందనాన్ని పట్టిస్తారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఏం లాభం? ఆ చందనం అరగదీసే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఆ దేవుడిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అనుభవం కలుగుతుంది? నిజరూప దర్శనం, ఆ తర్వాత నిత్య దర్శనం. నిజరూప దర్శనం అంటే 72 కేజీలు చందనం తీసేసి ఆయన ఒరిజినల్గా వరాహ నరసింహ ఎట్లా ఉంటాడు, దాన్ని నిజరూప దర్శనం అంటాడు. ఎందుకు అంత చందనం పెడతాడు? స్వామి చెప్పాడు కాబట్టి. నేను ప్రహ్లాదుడికి జరిగినటువంటి ఆ బాల భక్తుడికి జరిగినటువంటి అన్యాయాలకి స్వామి ఉగ్ర నరసింహస్వామి, ఆ ఉగ్ర నరసింహస్వామి శాంతింపజేయడానికి, లేదా ఆ విగ్రహం భూమిలో అన్నాళ్ళ నుంచి ఉండి ఆయన అన్నాడు, ఈ భూమిలో ఉండి ఉండి నా ఒళ్ళు వేడెక్కిపోయింది, నా భక్తులంతా కూడా, అంటే అందరి భక్తులకి సేవ చేయాలి కదా, కేవలం 5 కేజీలు చందనం కావాలంటే అది ఈ ఆటో శ్రీనివాసే చేస్తాడు. 5 గ్రాములే కదా కావాల్సింది, దానికి 1000 మంది భక్తులు ఏం చేయాలి? చేయండి 72 కేజీలు అంటే అందరు నడుము పెట్టుకోవాలి. ఆల్ రైట్, నేను కొంత అందరు కలిసి మొత్తానికి ఆ స్వామి ఆదేశాన్ని పూర్తి చేయడం. కాబట్టి మనం ఎందుకు చేస్తాం? పెద్ద పెద్ద పండగలు ఇవన్నీ, ఈ రథయాత్రలని, ఈ పెద్ద పెద్ద ఉత్సవాలు, అందరినీ భగవంతుడి సేవలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం. ఎంత ఎక్కువ మందికి భోజనం బట్టి, అంటే ఎంతమంది డబ్బు ఇచ్చినా కూడా ఇబ్బంది అనేది అంత. ప్రభుపాద అన్నాడు, నాకు ప్రపంచంలో ఉండే డబ్బంతా ఇచ్చినా కూడా ఒక రోజులో ఖర్చు పెట్టి చూపిస్తాను మీకు. ప్రపంచంలో ఉండే సొమ్మంతా నా ఒళ్ళో బారేస్తే మీకు ఈరోజే ఖర్చు పెట్టి రేపటికి మళ్ళీ ఏమైనా తెస్తారా మీరు అంటే, ఆయన ఎంత భక్తుడు. ఈ ప్రపంచాన్ని మనం ఆ డబ్బులను ఖర్చు పెట్టి భక్తిని ఎలా జనాలకి అందుబాటు చేయవచ్చు, అందించవచ్చు. అంటే చందన యాత్ర భగవంతుడికి ఈ చాలా స్టోరీలు ఉన్నాయి. ఒకసారి మాధవేంద్ర పురి అని చెప్పి, మాధవేంద్ర పురి అంటే ఒక 600 సంవత్సరాల క్రితం విషయం ఇది. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు, ఆయన గురువు గారు ఈశ్వరపురి, ఆ ఈశ్వరపురి గారి గురువు మాధవేంద్ర పురి. ఆయన గొప్ప భక్తుడు అంటే రసిక భక్తుడు. ఆ భగవాన్ వినపడంగానే ఆయన గుడ్డలు ఊడిపోతాయి, డ్యాన్స్ చేస్తాడు. అంతే కదా, మనం అన్ని చూసుకుంటూ ఉండాలి. కానీ ఒళ్ళు మర్చిన వాడికి ఏం తెలియదు ఏమవుతుందో. దాన్ని అంటారు పారవశ్యం. ఈ ఆళ్ళవార్లు ఉన్నారు, సిగ్గు విడిచి బజార్లో తిరుగుతాం, మీరాబాయి సిగ్గు విడిచి. వీళ్ళంతా ఎవడేమనుకుంటే మనకి మన అసలు మొగుడు దొరికాడు, కృష్ణుడు దొరికాడు, వాళ్ళంతా ఏంటంటే బజార్లో డ్యాన్స్ చేస్తారు, సిగ్గుందా లేదా? రెడ్డమ్మ గారు ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు, ఇటు డ్యాన్స్ చేస్తారు. నువ్వేమనుకుంటే నాకేం పోయింది, నేను దేవుడిని సంతోషపెట్టాలా, మాకు భజన చేస్తే సంతోషంగా ఉంది, మా పని మేము చేసుకుంటాం. నీకేనే నీలాంటి వాళ్ళకి ఏమీ అర్థమయ్యే విషయాలు కాదు, అంతే కదా. యోగులు చేసే పనులు భోగులకి ఏం అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కాదు. అంటే 600 సంవత్సరాల క్రితం ఈయన మాధవేంద్ర పురి ఆయన బృందావనంలో తిరుగుతున్నాడు. ఆ ముస్లింల దండయాత్రలో హిందువులు భయపడి స్వామి విగ్రహాన్ని వాళ్ళు ఒక చోట దాచిపెట్టేశారు. ఆ తర్వాత మట్టి, తర్వాత అంత పరిస్థితులు ఆయన భూమిలోనే ఉండిపోయాడు. ఆ విగ్రహం ఇప్పుడు అక్కడ ఉంది, రాజస్థాన్లో నాథ్ ద్వారా ఉంది. రాజస్థాన్లో నాథ్ ద్వారాలో గోపాల్జీ మందిర్, శ్రీనాథ్జీ మందిర్, ఆ విగ్రహం స్టోరీ ఇది. ఆ విగ్రహం కొన్ని దశాబ్దాలు అది భూమిలో ఉండిపోయింది. సో భగవంతుడు చమత్కారం చేయాలా, ఆయన చేసి తన భక్తుల ద్వారానే చేస్తాడు ఏమన్నా చమత్కారం చేస్తే. కాబట్టి మాధవేంద్ర పురి
ఆయన గొప్ప భక్తుడు. ఆయన జపంలో పడిపోయాడంటే తిండి కూడా మర్చిపోతాడు ఆయన. అట్లా ఒకసారి 4 రోజులు ఆయన తిండి మర్చిపోయినాడు. ఈ శరీరంతో మనం నీళ్లు తిండి మర్చిపోయి 4 రోజులు ఉంటే మళ్ళా మనం బయటకు వచ్చామంటే ఎంత దప్పిక సతాయిస్తుంది. ఇదంతా కూడా బృందావనంలో జరుగుతుంది. భగవంతుడు తన భక్తులు ఈ విధంగా ఉపవాసాలు చేయడం, వాళ్ళంతా కూడా తిండి వదిలిపెట్టి, భగవంతుడికి ఇష్టం లేదు. భగవంతుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చి అంటాడు, ఇక్కడ ఎవరు కూడా ఇట్లా ఉపవాసాలు ఉండడానికి లేదు. ఇది మా అమ్మ నీకోసం పాలు పంపించింది. ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాడు, మంత్రంలో మునిగిపోయాడు. ఒక బాలుడు వచ్చి, ఈ వయసులో ఉండే బాలుడు విజయ్లాగా వచ్చి, స్వామి మీరు ఇన్ని రోజులు తిండి తిప్పలు లేకుండా ఉండడం మా అమ్మకి నచ్చలేదు, కాబట్టి మీరు కనీసం పాలు తాగండి అని చెప్పి కుండలో ముంతలో పాలు ఇచ్చిపోతాడు ఆయన. ఈయనకి నిజంగానే ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చేప్పటికి ఆకలి ఏంది, ఆ దప్పికేంది, ఎవడిస్తున్నాడు, ఇంత అడవిలో ఎవరు వచ్చి నన్ను గమనిస్తున్నారు అంటే, అడవిలోకి వచ్చి జపం చేస్తా అంటే మా అమ్మ పంపించిందంటే, అడవిలో ఆమె ఎప్పుడు వచ్చింది. అయితే కృష్ణుడు వచ్చి ఒక బాలుడి రూపంలో కృష్ణుడు ఆయన వచ్చేసి ఇచ్చి ఈయనకి వెంటనే ముందు పాలు తాగాలనిపించింది. ఆయన ఆ పాలు తాగి స్వయంగా కృష్ణుడు తన చేతితో ఇచ్చాడు పాలు. భగవంతుడు మన భగవంతుడు నైవేద్యం పెడుతుంటేనే అమృతంలాగా ఉంటుంది. స్వయంగా కృష్ణుడు చేత్తో అది తాగేప్పుడు ఆయనకి ఎక్కడ లేనటువంటి ఆనందం, ఈ శరీరంలో ఉండేటువంటి ఈ వికారాలు కానీ వాసన అది గాలిలో తేలిపోతున్నట్టుగా. మనందరికీ ఎన్నో రకరకాల ఇన్హిబిషన్స్ అంటారు. ఆయన ఆ పాలు తాగగానే అది ఎంతో మామూలుగానే ఆనందంగా ఉన్నాడు. ఆ పాలు తాగేప్పటికి ఇంకా ఆయనకు అర్థం కాల, ఈ సాధారణమైనటువంటి పాలు కాదే, ఇది ఈ లోకానికి చెందినటువంటి పాలు కాదు, భగవంతుడు స్వయంగా ఇచ్చాడు. అప్పుడు ఆయన అప్పుడు వెతుకుతాడు, ఎవరిని ఇచ్చి వెళ్తే నేను 4 గుటకలు పాలు తాగేప్పటికి ఆయన ఎంత దూరం పోయి ఉంటాడు ఆ పిల్లాడు, ఎదుర్కొని నన్ను కనపడాలి కదా, కనపడలేదు. మాకు కనపడుతూనే ఉంది ప్రదేశం, కానీ ఆ పిల్లవాడు కనపడలా. అప్పుడు ఆయనకి లైట్ వెలుగుతుంది, తలకాయలో లైట్ వెలుగుతుంది. కృష్ణుడు స్వయంగా ఇచ్చిపోయాడు, లేకపోతే ఇంత ఆనందం ఎట్లా కలుగుతుంది కేవలం పాలు తాగుతుంటే. తర్వాత ఆ పిల్లాడు కనబట్టలేదు. ఇప్పుడు 3 నిమిషాలు కూడా కాలేదు, ఈ లోపలే అదృశ్యం. భగవంతుడు అట్లా ఇచ్చాడు, 4 అడుగులు కనపడ్డాడు, అదృశ్యం అయిపోయినాడు. అప్పుడు ఈయన సరే ఇంకా ఆ తర్వాత ఆయన ఆ రకంగా తిరుగుతూ ఉంటే ఒకరోజు భగవంతుడు మళ్ళీ కళ్ళలో కనిపిస్తాడు. మాధవేంద్ర పూరి, నేను ఫలానా చోట ఎన్నో దశాబ్దాల నుంచి నేను నేలలో ఉన్నాను, వేడిని తట్టుకోలేకపోతున్నాను నువ్వు నన్ను బయటికి దివయ్యా, తీసి నాకు బాగా అభిషేకాలు, యమునా జలాలతో పాలతో అభిషేకం. తర్వాత నాకు బాగా ఆకలిగా కూడా ఉంది, నాకు నైవేద్యాలు పెట్టు. టు మేక్ ది స్టోరీ షార్ట్, టైం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కల్లో వచ్చి ఆయన అంటాడు, ఇంకా నా వేడి తగ్గలేదు, అక్కడ మలయ చందనం కర్ణాటకలో శాండల్, అక్కడి చందనం నువ్వు కర్ణాటకకు పోయి, ఆ రోజుల్లో బస్సులు లేవు, కార్లు లేవు, రైళ్ళు లేవు, ఆయన బృందావనం నుంచి నడుచుకుంటూ నువ్వు అక్కడ మలయ చందనం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి నాకు బాగా ఒంటికి పట్టించు అంటే, పాపం ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి పొందడం కూడా ఇబ్బంది అని రాలా. ఒక రాజుగారు ఆయనకి కావాల్సిన చందనం ఇచ్చారు, కానీ మోసుకు రావాలి కదా, ఇట్లా స్టోరీ. ఆ రకంగా ఈ చందనం అంటే ఏ రకం, మనకి వేడిగా ఉంటే ఏసీ కావాలా, మనకి వేడిగా ఉంటే పాలు కావాలా, మనకి వేడిగా ఉంటే కొబ్బరి నీళ్ళు కావాలా, కూల్ డ్రింక్ కావాలా. మనం భక్తులు అయినట్లయితే చక్కగా సీజన్ని బట్టి మనకి దేవునికి అట్లా చేయాలా ఇట్లా చేయాలా, అంటే దాన్ని ఏమంటారు ప్రేమ. అదే సెంటిమెంటల్ కాదు, దేవుడికి ఊరు గుడ్డలు కడితే ఎండాకాలం కడతామనేది
వేడెక్కుతుంది. ఊలుగడ్డలు భక్తులు ఎప్పుడు ఆలోచిస్తారు, సీత కావాలి, భగవంతు చక్కటి సేవలో దొరికితే అని వచ్చగా ప్రేమది. అందరూ అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే హరే.